హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వాస్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మొత్తం 3 వన్డే మ్యాచ్ అయితే ఆడబోతుంది మన టీం ఇండియా. సో ఈ మూడు కూడా చాలా అంటే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ప్లేయర్స్ బట్ ఆల్సో హెడ్ కోచ్ కూడా చాలా అంటే ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మొన్ననే జరిగిన టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయితే వేసిల్లు సౌత్ ఆఫ్రికా. సో కాబట్టి ఇప్పుడు ఓడిఐ సిరీస్ ఇక్కడ గిట్ట తేడా జరిగింది అనుకో చాలా అంటే ఘోరంగా అయితే ఉంటుంది హెడ్ కోచ్కి అయితే. గ్యాస్ మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి రాంచీలో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే బ్యాటింగ్ కే ఎక్కువ ఫేవర్ గా ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఆల్మోస్ట్ చూసుకుంటే 300 వికెట్లు ఇక్కడ మనకైతే కనబడుతుంది. బట్ ఇక్కడ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ వచ్చేసి 2022లో అయితే జరిగింది. సో అప్పటి నుంచి వరకు ఒక్క మ్యాచ్ అయితే జరగలేదు. మరి ఎటువంటి వికెట్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ డ్యూ పడితే మాత్రం ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ వేసే టీంకే హెల్ప్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 6 మ్యాచ్ అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 2 సార్లు గెలిచిల్లు, సెకండ్ బ్యాటింగ్ వేసి 3 సార్లు అయితే గెలిచిల్లు. టాస్ గెలిచిన కెప్టెన్ వచ్చేసి 2 సార్లు గెలిచిండు అండ్ టాస్ ఓడిపోయిన కెప్టెన్ వచ్చేసి 3 సార్లు అయితే గెలిచిల్లు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 264 అవుతుంది. ఇక్కడ ఈ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ కూడా మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 94 మ్యాచ్ల్లో 40 మ్యాచ్లు మన టీంనే గెలిచింది అండ్ 51 మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా గెలిచింది. 3 మ్యాచ్లు నో రిజల్ట్ గా ముగిసినాయి. గత లాస్ట్ 6 మ్యాచ్లో చూసుకుంటే 5 మ్యాచ్లు మన టీంనే గెలిచింది, 1 మ్యాచ్ మాత్రమే సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది. ఇక మనం టీం విషయానికి వస్తే ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా టీంలో ఒకసారి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా రీసెంట్ టైమ్స్ లో చాలా బెటర్ రాణిస్తుంది. ఆల్ ది ఫార్మాట్స్ లో వీళ్ళైతే చాలా బెటర్ రాణిస్తున్నారు. అటు టెస్ట్ కానీ, ఇటు T20 కానీ, ఇటు ఓడిఐ కానీ, అన్ని 3 ఫార్మాట్లలో కూడా వీళ్ళు చాలా బెటర్ రాణిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే వీళ్ళకి మెయిన్ గా వచ్చేసి టింబో బౌమా కెప్టెన్సీ మాత్రం చాలా బెటర్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత మెయిన్ గా చూసుకుంటే క్వింటన్ డికాక్ తిరిగి వస్తున్నాడు, రిటైర్మెంట్ అయితే ఇచ్చింది మళ్ళీ. మెయిన్ గా వీళ్ళ దాంట్లో చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసి ఐడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్ అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే డివాల్డ్ బ్రావిస్ కానీ అండ్ టింబో బౌమా, వీళ్ళు నలుగురు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. అండ్ బ్రిడ్జ్ టెక్ కూడా చాలా అతనికి మంచి యావరేజ్ ఉందని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో అతను కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇంకా బౌలింగ్ లో చూసుకుంటే రబడ్ అయితే లేడు బట్ మార్క్ హ్యాండ్సన్ ఉన్నాడు, లుంగి ఎంగీడ్ ఉన్నాడు, నాన్రే బర్గర్ ఉన్నాడు అండ్ స్పిన్ బౌలింగ్ లో చూసుకుంటే కేశవ్ మహారాజ్ అయితే మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే పేస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. ఒక్కసారి ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే ఆడమ్ మార్క్రమ్, క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేస్తారు. ఇక 3లో టింబో బౌమా, 4లో మాథ్యూ బ్రెడ్కి, 5లో రూబెన్ హెర్మన్, 6లో డివాల్డ్ బ్రావిస్, 7లో మార్కో యాన్సన్, 8లో కార్బిన్ బాష్, 9లో కేశవ్ మహారాజ్, 10లో లుంగి ఎంగడి అండ్ 11లో నాన్రే బర్గర్. సో ఓవరాల్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ యొక్క కాంబినేషన్ వచ్చేసి. ఇక మరైపు మన టీమిండియాలో చూసుకుంటే మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటాయంటే అక్కడ ఓపెనింగ్ ఆల్రెడీ సెట్ అయినట్టే కనబడుతుంది. జైస్వాల్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. అక్కడ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ బరిలోకి దిగుతారు ఓపెనింగ్ లో. 3లో యాజ్ యూజువల్ గా విరాట్ కోహ్లీ అయితే ఉంటాడు. నెంబర్ 4 స్పాట్ అనేది ఖాళీ ఉంది, 5 స్పాట్ అనేది కూడా ఖాళీగానే ఉంది. ఎందుకంటే రీసెంట్ గానే కేఎల్ రాహుల్ చెప్పిండు నేను నెంబర్ 6లో బ్యాటింగ్ చేస్తాను. ఒకవేళ గిట్ట రిషబ్ పంత్ గిట్ట టీంలో ప్లేయింగ్ లెవెల్ ఉన్నాడు అనుకో ఖచ్చితంగా అతను అయితే కీపింగ్ అయితే చేస్తాడు. సో అది మాత్రం 100% అని చెప్పిండు. బట్ కేఎల్ రాహుల్ నెంబర్ 6లో ఆడతానని తన స్వయంగానే చెప్పిండు. ఇక సో కాబట్టి 4 and 5 అయితే స్లాట్ అయితే ఖాళీ ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఇక బౌలర్స్ కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా ఈ విధంగా అయితే ఉంటారు. 4 and 5లో ఎవరు ఆడుతున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మనకి 3 కనబడుతున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకి తిలక్ వర్మ కనబడుతున్నాడు, తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అండ్ రిషబ్ పంత్. ముగ్గురిట్లలో ఇద్దరికైతే ఆ 4 and 5 అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఆ ముగ్గురిట్లలో ఎవరైనా కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ని ప్యూర్గా ఓపెనర్ గానే చూస్తే గిట్ట అతనికి ఛాన్స్ రాకపోవచ్చు. అండ్ నెంబర్ 4లో తిలక్ వర్మ ఆడతాడు, 5లో రిషబ్ పంత్ అయితే ఆడతాడు. ఈ విధంగా కూడా మనకైతే ఆడుతుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి మెయిన్ గా చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరి 2027 వరల్డ్ కప్ దాకా వీళ్ళు ఆడారా అనేది ఈ సిరీస్ లాస్ట్ మ్యాచ్ అయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు అహ్మదాబాద్ లో గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో కాబట్టి అక్కడ వీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడారా అనేది కూడా మనకి క్లూ అయితే తెలుస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు
రవీంద్ర జడేజా కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే ఆస్ట్రేలియాలో అక్షర్ పటేల్ విత్ ది బ్యాట్, విత్ ది బాల్, విత్ ది ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ రాణించిండు. సో అతన్ని పక్కన పెట్టి మళ్ళీ జడేజాని తీసుకొచ్చిళ్ళు. సో కాబట్టి ఇక్కడ తన ప్రూవ్ చేసుకోవాల్సిందే బోత్ డిపార్ట్మెంట్స్, అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని 2 డిపార్ట్మెంట్లో గిట్ట మంచి రాణిస్తే గిట్ట కంటిన్యూ అవుతాడు. లేదంటే మళ్ళీ అక్షర్ పటేల్ వైపు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో కాబట్టి జడేజా కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ముగ్గురితో పాటు ఒకరికి ఛాన్స్ దొరికితే ఎస్ఎస్సి జైస్వాల్కి ఇంపార్టెంటే, తిలక్ వర్మకి ఇంపార్టెంటే, రుతురాజ్ గైక్వాడ్కి ఇంపార్టెంటే, రిషబ్ పంత్కు ఇంపార్టెంటే, నితీష్ కుమార్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం చూస్తున్నారు. బట్ అతనికి ఎన్ని ఓవర్స్ ఇస్తున్నారు బౌలింగ్, ఆల్ ది ఫార్మాట్స్ చూసుకుంటే మీరు ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి గిట్ట ప్లేయింగ్ లెవెల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను 5 నుంచి 6 ఓవర్లు అయితే ఖచ్చితంగా వేపియాల్సిందే. గ్రూమ్ చేయాలనుకుంటే గిట్ట ఖచ్చితంగా అతనికి బౌలింగ్ అయితే ఇవ్వాలి. గత ఆస్ట్రేలియా సిరీస్లో మనం చూసినాగా శుభ్మన్ గిల్ అతనికి బౌలింగే ఇవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ గిట్ట ప్లేయింగ్ లెవెల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 5 to 6 ఓవర్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక ఫైనల్ ప్లేయింగ్ లెవెల్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్, 3లో విరాట్ కోహ్లీ, 4లో తిలక్ వర్మ, 5లో రిషబ్ పంత్, 6లో కేఎల్ రాహుల్, 7లో రవీంద్ర జడేజా, 8లో నితీష్ కుమార్ రెడ్డి, 9లో కుల్దీప్ యాదవ్, 10లో హర్షిత్ రాణా అండ్ 11లో హర్షదీప్ సింగ్. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే గిట్ట 4లో తిలక్ ఆడతాడు, 5లో రిషబ్ పంత్ ఆర్ కేఎల్ రాహుల్ అయితే ఆడతాడు. ఇక వాళ్ళ ఇష్టం మరి కీపింగ్ ఓవర్ చేస్తారని ఇక వాళ్ళిద్దరి మధ్య అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్ అయితే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి చాలా ఇంపార్టెంట్ అండ్ జడేజాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. 2027 వరల్డ్ కప్ దాకా వీళ్ళు ముగ్గురు ఆడాలంటే ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.